హాయ్ అండి. 10 రకాల టిఫిన్‌కి ఒకే చార్వ అంటే వినటానికి చాలా బాగుంది కదూ! తినటానికి కూడా చాలా బాగుంటుందండోయ్! అలాంటి కోడి చార్వ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీలో 2 మీడియం సైజు ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా పట్టి పెట్టుకోవాలి. దబరలో 5 స్పూన్ల నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఈ గ్రేవీని వేసుకొని ఇందులో వేగనివ్వాలి. నేను చూపించిన మసాలా అంతా వేసుకొని మసాలా పట్టి గ్రేవీ బాగా వేగిన తర్వాత మసాలాని ఇందులో వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మసాలాని బాగా వేగనివ్వాలి. మసాలా బాగా వేగిన తర్వాత ఒక అర కేజీ చికెన్ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని నీళ్లు ఇలా ఊరేంత వరకు ఉడకనివ్వాలి. చికెన్లో నీళ్లు ఇలా ఊరిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పులుసు కొంచెం చిక్కబడిన తర్వాత కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చామంటే వేడివేడి కోడి చార్వ రెడీ అండి. ఇడ్లీ, దోశ, చపాతీ ఇలాంటి 10 రకాల టిఫిన్లోకి ఈ చార్వ